ఇండియా కూటమి నేతల వల్లే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మహిళలు చట్టసభలకు రావద్దనే మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని ముందుగానే అమిత్ షా చెప్పారని, అయినా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేశారని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలది అర్థం పర్థం లేని వాదన అన్నారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నోసార్లు ప్రవేశపెట్టిండ్రు. మ్యాక్సిమం బీజేపీయే ప్రవేశపెట్టిండ్రు. 10 సార్లు, ఈ 2 సార్లతో కలిసి 10 సార్లు ప్రవేశపెట్టిండ్రు. ఇలా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా బీజేపీ ప్రవేశపెట్టినట్టు అది కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షాలే అభ్యర్థం చేసి అది పాస్ చేయలేదు. 2 సార్లు కాంగ్రెస్ కూడా ప్రవేశపెట్టింది, కానీ వాళ్లకు నిజంగానే ఆ ఉద్దేశం లేకుండే. కానీ బిల్ ప్రవేశపెట్టక మొదలు ప్రతిపక్ష పార్టీస్ తోటి మాట్లాడతారు, చర్చలు చేస్తారు, ఆల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బిల్కు అది అతి అవసరం. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రాజకీయాన్ని సవరణ చేసే బిల్. దీనికి 2/3 మెజారిటీ ఉండాలి. అయితే ఎన్నో చర్చలు చేసింది. అప్పుడు ఉద్దేశం ఏముందంటే మోడీ గారిది 1/3 అంటే 33% మహిళలు ఉండాలని. ఎందుకు వ్యతిరేకించిందంటే మనం 33% పెడితే అది మినిమం 42 నుంచి 43, 46% వరకు మహిళలు ఉంటారు. అంటే మనకు కేవలం 50% కంటే కొంచెం ఎక్కువ ఉంటాము. అయితే దీనికి పరిష్కారం ఏంది? పరిష్కారం ఏంటంటే ఇది ఇన్ఫార్మల్ మీటింగ్స్, ఎందుకంటే అందరిని ఒప్పియాలి బిల్లు పెట్టక మొత్తం. అయితే ఏంటంటే మీకు ఇప్పుడు ఉన్నోళ్లకు, అంటే ఉన్నోళ్ళు ఎంతమంది, 543 మందికి నష్టం కాకుండా ఉన్నోళ్ళు అట్లే ఉండి పురుషులకు నష్టం కాకుండా ఎక్కువ పెంచుదాం. ఆ పెంచినవి మహిళలకు పోతాయి. అయితే పురుషులకు నష్టం కాదు, కానీ మహిళలకు లాభం అవుతుంది. వాళ్ళకి జనరల్ పడ్డాయి అనుకోండి. అయితే ఎంత అవుతుంది? ఆ 14 పనులు మహిళలు జనరల్ పెరుగుతాయి. ఎక్స్ట్రీమ్ కేసు ప్లస్ 33 అంటే 47% మహిళలు కాగలుగుతారు మ్యాక్సిమం. అది అట్లే ఉంటాయి. కానీ ఆ 14%లో కూడా 33% రిజర్వేషన్ అవుతాయి కదా. అయితే 9% మహిళలు జనరల్లో గెలుస్తారు, 33% రిజర్వేషన్ల. 9 + 32 42. అయితే 42, 47 మధ్యలో ఉంటారు మహిళలు. అంటే మన గతేమైపోతుంది?